మీకు ఒక విషయం తెలుసా? ఆరావళి పర్వత శ్రేణి మన దేశానికున్న అత్యంత పాత కొండల్లో ఒకటి. వేల ఏళ్లుగా ఇవి మన భూమిని కాపాడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇవి ఒక కొత్త మలుపొద్ద నిలబడి ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక కొత్త సైంటిఫిక్ డెఫినేషన్ ఇచ్చింది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండల్నే హిల్స్‌గా పరిగణించి, వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్నే ఆరావళి శ్రేణిగా గుర్తిస్తామని చెప్పింది. వినడానికి ఇదొక టెక్నికల్ రూల్‌లా అనిపించొచ్చు. కానీ దీని ప్రభావం చాలా పెద్దదని మీకు తెలుసా? ఇప్పటికి వరకు ఆరావళి శ్రేణిలో భాగంగా రక్షణ పొందుతున్న ఎన్నో చిన్న కొండలు, మట్టి మడతలు, నీటి నిల్వ ప్రాంతాలు ఇప్పుడు ఈ కొత్త డెఫినిషన్‌లోకి రాకపోవచ్చు. ఈ చిన్న కొండలే భూమి లోపల నీటిని నిల్వ చేస్తాయి. చెట్లు, జంతువులు, ఆరావళి శ్రేణి ఒక న్యాచురల్ వాల్ లాంటిది. ఇది ధూళి తుఫాన్లను ఆపుతుంది. ఢిల్లీ లాంటి నగరాలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ గోడ బలహీనమైతే గాలి మరింత కలుషితమవుతుంది, వేడి పెరుగుతుంది, వర్షాలు తగ్గుతాయి. ప్రభుత్వం చెప్తోంది, మేము 90% ప్రాంతాన్ని ఇంకా రక్షిస్తున్నామని. కానీ ప్రకృతి విషయంలో 10% నష్టం కూడా భవిష్యత్తులో 100% ప్రభావం చూపిస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే #సేవ్ ఆరవళ్ళి అనే ఉద్యమం మొదలైంది. ప్రజలు భూమిని, నీటిని, అడవులను కాపాడుకోవాలని గొంతెత్తుతున్నారు. ఇది పాలిటిక్స్ విషయం కాదు. ఇది మన ఊపిరి విషయం, మన నీటి విషయం, మన పిల్లల భవిష్యత్ విషయం. మన చేతిలో పెద్ద నిర్ణయాలు ఉండకపోవచ్చు, కానీ అవగాహన ఉండాలి, మాట్లాడాలి, ప్రకృతితో పాటు నిలబడాలి. ఇది నా చిన్న ప్రయత్నం. ప్రకృతిని కాపాడే దిశగా ఒక చిన్న గొంతు.